తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు అన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో అండి అసలు కుంభరాశి వారు ఎలాంటి పరిహారం అంటూ చేసుకుంటే మంచిది, ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కుంభరాశి వాళ్లకు ఈ జూన్ నెల మాసంలో ఎలా ఉంది అంటే బాగుందమ్మా, చాలా బాగుంటుంది. విశేషమైనటువంటి పనులు చేసుకుంటారు. అనూహ్యముగా ఉన్నట్టుండి కొన్ని ఆలోచనలు చేసి కొత్త ఒరవడిని ఏదో వాళ్ళ కుటుంబంలో ఇదయ్యేట్టుగా చేసుకునేదానికి ఎక్కువగా అనుకూలాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రశాంతమైనటువంటి వాతావరణము కోసము అలా విదేశాలకు వెళ్ళే యోగము ఉన్నది జూన్ మొదటి వారంలోనే. ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అధికారులతో ప్రశంసలు పొందటం ఉంటుంది. అలాగే ప్రమోషన్లు కూడా వస్తాయి గాక. కుంభరాశి వాళ్లకు గుంభనముగా ఏది పూర్తి అయ్యేంత వరకు బయటికి చెప్పకూడదు అనేటువంటి భావనతో కొన్ని పనులు చేసుకుంటుంటారు. వాళ్ళు ఖచ్చితముగా వాళ్ళు విజయం సాధిస్తారు. కొంతమందికి మనక్లేశం, మామూలుగా అన్నదమ్ముల మధ్య చిన్న మనక్లేశం అనేటువంటిది ఉంటుంది. అది తీవ్రముగా వీళ్ళకు ఉంటుంది, కానీ పాపం బయటికి చెప్పుకోలేరు. మాకు ఇది ఉంది అని చెప్పుకోలేరు. అభద్రతాభావం అనేటువంటిది ఉంటుంది. అది మొదటి నుంచి కూడా ఉంటుంది వాళ్ళకి. అందులో అదేం ఒకరు తీసేసేటువంటిది ఏమీ కాదు. అనూహ్యముగా కొంతమంది ప్రజల యొక్క మెప్పు పొందటము, సన్మానాలు, బిరుదులు లాంటివి తీసుకోవటము, అలాంటివి కూడా జరుగుతాయి వీళ్లకు. ఇంకా మమ్మల్ని మర్చిపోయినారు, మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అని ఒక జీవనము గడుపుతూ ఉండేటువంటి వాళ్లకు మళ్ళీ గుర్తించి రండి మీరు అని పిలచడము, సమాజంలో గుర్తింపు అనేటువంటిది మళ్ళీ పునః రావటం. అబ్బాయి ఇన్నాళ్లకు గాను మనం ఒక వస్తువు ఎక్కడన్నా పెట్టుంటాము వాడకుండా, మనకు అవసరమైనప్పుడు ఆ వస్తువు తీసుకునేసి అంతా శుభ్రంగా దులిపి దాన్ని నీట్గా తయారు చేసుకొని మనం అవసరం అన్నప్పుడు ఎట్లయితే తీసుకుంటామో, అలాగే సమాజంలో కూడా కొంతమంది ఈ రాశి వాళ్ళు వద్దులేని పక్కకు పెట్టేసి ఉండేవాళ్ళని మళ్ళీ పైకి తీసుకోవటం, మళ్ళీ రమ్మనటము, పిలవటము, అన్ని చోట్లకు గౌరవించటము, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కుంభరాశి వాళ్ళ యొక్క మాటకు విలువ పెరగటము, వాళ్ళు చెప్పేటువంటివి ఆచరించేటువంటి వాళ్ళు ఎక్కువ కావటము, తద్వారా ధనము సంపాదించుకోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సూచనలు అనేటువంటివి అలా కనపడి అలా మాయమవ్వటం అనేటువంటిది జరుగుతుంది గాక. వాళ్ళ బంధువులలో, వాళ్ళకు కాదు, వాళ్ళ బంధువులలో చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చునేమో ఎవరికైనా, దగ్గరి బంధువుల్లో జరగవచ్చు. అది చూసుకుంటారు వాళ్ళు ఎవరికి వాళ్ళు. మరీ ఇబ్బంది అంటే చాలా ప్రమాదకరమైంది అనటానికి లేదు. చిన్న మనక్లేశం, అయ్యో ఇలా జరిగిందా అనేటువంటి భావన కలిగే అవకాశం ఉంటుంది ఆ రాశి వాళ్ళకు. అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి జూన్ నెలలో? బాగుందమ్మా, అనుకూలముగా ఉన్నది. వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు జూన్ నెలలో ప్రయత్నాలు చేసుకోవచ్చు. కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహానికి సంబంధించి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు, చూసుకోవచ్చుగాక. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి ఈ రాశి వాళ్లకు. అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి వీళ్ళకి? ఎటువంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యము అనేటువంటి మాట లేదమ్మా. ఒకవేళ ఉండినా కూడా పోతుంది గాక. అది పెద్దగా పని చేయదు. ఇప్పుడు అనారోగ్యము నాకుంది అని ఏవో షుగరు అవి ఇవి ఉండేటువంటి వాళ్లకు కూడా నిజానికి అబ్బా నాకు షుగర్ ఉందా, నేను ఇంతకాలం మరి బాగానే ఉన్నానే అనేటువంటి భావనతో ఈ మాసం ఎట్లా గడిచిందో అన్నట్టుగా చూస్తారు ఆనందంగానే. అలాంటివి ఏమి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఇబ్బందులు ఉంటాయని ఎక్కడా అగుపించడం లేదు. అన్నీ అనుకూలముగానే ఉన్నాయి. అనుకూలవంతమైన వాతావరణంగానే కుంభరాశి వాళ్లకు ఉన్నది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి అసలు? ఈ రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేలు జరగాలి మాకు ఎంతో కొంత అని అనుకునేటువంటి వాళ్లకు మామూలుగా అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఏదో ఒక రకమైనటువంటి అమ్మవారిని
ఏ అమ్మవారినైనా పర్వాలేదు. అంటే బెజవాడ ప్రతి కనకదుర్గ కావచ్చు, శుక్రవారం అంటారండి? ఏ వారమైనా పర్లేదు. శుక్రవారము మంగళవారమే అమ్మవారిని ఆరాధిస్తాము. నిత్యము ఒకసారి అమ్మవారిని తలుచుకోవడంలో తప్పు లేదు కదా తల్లి. శుక్రవారం మంగళవారం అయితే అమ్మవారిని ప్రత్యేకంగా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం కానీ, ఒక 2 టెంకాయలు కొట్టడం వల్ల కానీ, ఏదో ఇంత పసుపు కుంకాలు ఇవ్వటం కానీ, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఇది చేస్తే కదా అమ్మవారి కూడా మనకు ఒక ప్రత్యేకంగా మనకు ఒక ఇది ఇవ్వటానికి. అంటే ఇస్తే కానీ ఇవ్వదా అంటే అట్లా కాదు. మనము ప్రత్యేకంగా ఎప్పుడైతే ఇస్తున్నామో మనలో ఉండేటువంటిది ఎంతో కొంత దోషం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి తద్వారా మెరుగుపడడానికి అవకాశాలు ఎక్కువ. అది చెప్తాం తల్లి. గురుగారు, జూన్ నెలలో అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటే తెలియచేయండి మాకు గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీనరాశి వాళ్లకు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జూన్ నెలలో. ఈ నెల అంతా కూడా అన్ని పనులు అవ్వవు అనడానికి ఉండదు. కొన్ని అవుతాయి, కొన్ని పెండింగులో ఉంటాయి. అనూహ్యమైనటువంటివి జరుగుతాయి పరిణామాలు. ఏదో వీళ్ళు ఊహించని పరిణామాలు ఆ నిమిషానికి జరగవచ్చును. అప్పుడు మేము ఇలా అనుకోలేదు, ఇలా జరిగింది అనుకుంటారు. తద్వారా వాళ్లకు మంచి జరగవచ్చును, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు సమయానికి భోజనము, సమయానికి నిద్ర అనేటువంటివి చాలా అవసరం. లేకపోతే దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అదొకటి. నిష్కారణమైనటువంటి అపనిందలు అవి రావటం జరగవచ్చునేమో. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అది వీళ్ళేమి మేము కరెక్ట్గా మాట్లాడుతున్నాం, మా తప్పు లేదు అని అనుకుంటారు. కానీ ఎదటి వాళ్ళకి అది విరుద్ధమవుతుంది. ఎదటి వాళ్ళని చూసుకొని కదా మాట్లాడాలి. అలా కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు కొంచెం అనుకూలవంతముగా ఉంటుంది గాక. శుభకార్యాలు చెయ్యాలి, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మాట్లాడుకోవడం చేయడం చేస్తారు. అవన్నీ సఫలీకృతం అవుతాయి. శారీరకమైనటువంటి శ్రమ బాగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళన కూడా ఉంటుంది వీళ్లకు. తప్పదు, అది అనుభవించాల్సిందే, చెప్పగలిగిందేమి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో విపరీతముగా కొన్ని ఇబ్బందులు పెడతాడు. ఆ ఇబ్బందులకు గురవుతూ చేసుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని ఆలోచనలు ఫలిస్తాయి, కొన్ని ఆలోచనలు ఫలించవు. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు కూడా విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం పోవడం మామూలుగా, అరే నేను ఇంత బాగా చేసినాను కదా నాకు ఉద్యోగం పోయిందే అని అనుకుంటారు. కొంతమందికి ఉన్నట్టుండి ఇంకో మంచి ఉద్యోగం రావటం కూడా జరుగుతుంది. దానివల్ల తప్పేం లేదు. అరే పోతే పోయిందిలే, ఇంకోటి మంచిది వచ్చిందిలే అని అనుకుంటారు. అలా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. స్థానము మార్పు, ఒకవేళ కొంతమంది ఇల్లు మార్పు, కొంతమంది ఊరు మార్పు, కొంతమంది ఉద్యోగం మార్పు, ఇలాంటిది ఏదో ఒక మార్పు జరిగే విధముగా ఉంటుంది కాక. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్న? వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు నష్టము లేదు, లాభము లేదు, యథావిధిగా ఉంటుంది. రావాల్సినటువంటిది వస్తుంది, ఇబ్బంది అయితే ఉండదు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు అందాల్సిందేదో వస్తుంది, కాకపోతే నిలబడదు. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఈ మాసము వస్తుంది డబ్బు, కానీ డబ్బు నిలబడదు. నిలబెట్టుకోవాలి అని ఎంత ప్రయత్నం చేసినా నిలబడకుండా ఏదో రకంగా ఖర్చు కావడం అనేది జరుగుతుంది. అక్కడ కొంచెం ఇబ్బంది వస్తుంది. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించండి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే జూన్ నెల ఏ విధంగా ఉంటుందంటారు? రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి శనిలో శనీశ్వరుడు ఒకవేళ ఇస్తే నెత్తిన కూర్చోబెట్టుకుని ఇస్తాడు. తీసేస్తే ఎట్లుంటుంది అంటే మొత్తం తీసేసి ఇబ్బందులు పెడతాడు. నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు యోగమే ఉంటుంది. అయితే వాళ్ళ యొక్క లగ్నం ఏమిటి, ఏం సంగతి అనేటువంటిది చూసుకోవాలి. రావటము వస్తుంది, త్వరగా చేతికి అందకుండాను పోతుంది కాక. అందువలన వచ్చింది నిలబెట్టుకోవడం చాలా అవసరం. అవి ఆలోచనలు చేయాలి రాజకీయాల్లో ఉండేవాళ్ళు. దాని గురించి వాళ్ళు చూసుకోవాలి. ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో వాళ్ళు చూసుకుంటే అర్థమవుతుంది. గెలుపు అయితే గెలుపు ఉంటుంది ఈ రాశి వాళ్లకు. అయితే కొంచెం దగ్గరికి వచ్చి తప్పిపోవటం కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి చూసుకోవాలి ఎవరైనా. ఇంకా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? కోర్టు పరమైనటువంటి సమస్యలు కనుక ఉంటే వాయిదాలు పడతాయి.
అది ఎటూ తెమల్లేదు, ఏమిటో ఏం సంగతో అనేటువంటి మానసికమైనటువంటి క్లేశం వీళ్ళకు ఉంటుంది. అయిపోయి ఉంటే బాగుంటుండే, ఈ పాటికి ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఇలా పెండింగ్లో ఉంటున్నది, ఇది అయిపోతే తొందరగా మనకు మేలు అవుతుంది అనేటువంటిది ఉంటుంది. అలా మానసికమైనటువంటి క్లేశంతో కోర్టు పనులు వాయిదా పడతాయి. భూ క్రయ విక్రయాలు అనేటువంటి విషయాల్లో కూడా చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చును. అంటే పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదండి? వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే నవగ్రహాలకు ఆరాధన, ఏలినాటి శని ఉంది కాబట్టి శనేశ్వరుడికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది గాక. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు. జయోస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.